జూన్లో ఎలక్షన్ రిజల్ట్తో పాటు నీట్ ఎగ్జామ్ రిజల్ట్ కూడా రావడం జరిగింది. కాకపోతే 2024లో 67 మంది ర్యాంక్ సాధించడం జరిగింది. కాకపోతే 2020-21లో 4 మాత్రమే ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం జరిగింది. ఏదైతే ఎన్టీఏ నిర్వహించిన ఎగ్జామ్ ప్రకారం చాలా మందికి గ్రీస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఒక 10 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ నుంచి వెళ్ళి సెంటర్లో రాసిన వంటి విద్యార్థి 10 నిమిషాలు లేట్ అయిన ప్రశ్న పత్రానికి 40 మార్క్స్ చొప్పున గ్రీస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంతకుముందు కూడా ఎన్టీఏ నిర్వహించిన ఎగ్జామ్లో కూడా చాలా లోపాలు జరిగినాయి. ఏదైతే ఎగ్జామ్ ఎన్టీఏ ఆన్లైన్లో నిర్వహించిందో చాలా ఆఫ్లైన్ కావడం కానీ ఎగ్జామ్స్ సరిగ్గా సిస్టమ్స్ ఆఫ్లైన్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఈసారి కూడా ఆఫ్లైన్లో నిర్వహించిన ఎన్టీఏ సంస్థలు కూడా చాలా మందికి గ్రీస్ మార్క్స్ ఇవ్వడంతో చాలా లోపాలు కనపడుతున్నాయి. కాకపోతే ఈసారి విద్యార్థులు మంచిగా చదువుకొని వచ్చే మార్క్స్ కంటే గ్రీస్ మార్క్స్ ఎక్కువ రావడంతో చాలా మంది విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే ఈ ఎన్టీఏ ఉన్న లోపాలని మళ్ళీ సరిదిద్దుకొని ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది.